బాలు, నువ్వు కూడా రా. విష్ణు, నేను ఊహించిన దానికంటే నువ్వు గొప్పవాడివవుతావురా. నాకు మాత్రం కళ్ళంటి నీళ్ళు వచ్చేస్తున్నాయి. విష్ణు, ఏ రోజుకైనా నువ్వు ప్రయోజకుడు అవ్వాలనేదే మీ అమ్మ ఆశరా. తన ఆశని నమ్మకాన్ని నిలబెట్టడం మొదలుపెట్టావు. మా అందరికీ చాలా సంతోషంగా ఉందిరా. చూసావు నిర్మలా, నిన్న మొన్నటి వరకు గాలి తిరుగులు తిరిగినోడు కూడా డబ్బులు సంపాదించి మొదటి సంపాదన వాళ్ళ అమ్మ చేతిలో పెట్టాడు. నువ్వుగా అన్నావు. ఒరే బాలు, మీ బాబుకు పేకాటాడుకోవడానికి డబ్బులిస్తే పగవాడు కూడా సొంతోడైపోతాడు. ఇవ్వకపోతే సొంతోడు కూడా పగవాడైపోతాడురా. అందులో నా కొడుకు కష్టం కూడా ఉంది. దాని గురించి ఎవరు మాట్లాడరా? నానా, విష్ణుతో హోటల్ పెట్టించడానికి అత్తయ్య మావయ్యలు ఇంటిని కూడా తాకట్టు పెట్టారు. ఇప్పుడు చూడాల్సింది ఎంత మిగిలిందని కాదు, ఎవరి వాటా ఎంత అన్నది కాదు. ముందు ఇంటి మీద తెచ్చిన అప్పుని తీర్చేయాలి. మావయ్య గుండెల మీద ఉన్న భారాన్ని దించేయాలి. అది ముఖ్యం. నువ్వు నన్ను ఏమనుకున్నా పర్వాలేదు. బాగా గడ్డి పెట్టాడుగా. ఊరుకో అమ్మమ్మ, ప్రతిసారి మా నాన్ననంటావు. ఆయనకేమన్నా కొత్త ఏంటి? పదమ్మా. ఏంటిది? ఏదో గిఫ్ట్ లా ఉంది. ఎవరు పెట్టారు? ఈ గిఫ్ట్ ఎవరిచ్చారో, ఇక్కడ ఎవరు పెట్టారో నాకు తెలుసు. దొంగలా చాటుగా నిలబడ్డం కాదు, ధైర్యం ఉంటే ముందుకొచ్చి నిలబడండి. నాకు ధైర్యం ఉంది, అందుకే ముందుకొచ్చి నిలబడ్డా. ఏంటిది? వాచ్ నీకోసం. చేతికి పెట్టుకో, చాలా బాగుంటుంది. వాచ్ ఎవరైనా చేతికే పెట్టుకుంటారు, మెడలో తగిలించుకోరు. అయినా నాకు గిఫ్ట్ ఏంటి? హే, కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేశాను కదా, అందులో వచ్చిన నా తొలి సంపాదనతో ఈ రోజు నీకు తీసుకొచ్చా. అయినా నువ్వెవరు నాకు గిఫ్ట్ ఇవ్వడానికి? నీ తొలి సంపాదన అయితే మీ అమ్మకు చీర కొనివ్వు, మీ నాన్నకి ఏదైనా కొనివ్వు. అత్తయ్య అత్తయ్య అని తిరుగుతూ ఉంటావు కదా, ఆవిడకి ఏదైనా కొనివ్వు. నాకెందుకు తెచ్చావు? ఏ, నేను తేకూడదా? అదే ఎందుకు అని. నేను నీకేమవుతానని? నువ్వు కట్టుకున్న పెళ్ళాన్నా,
పోనీ ప్రేమిస్తున్న అమ్మాయినా? చెప్పు చెప్పు. ఏయ్, ఏంటి మీద మీదకి వస్తున్నావు ఆ? ఏంటి ఏయ్, ధైర్యం ఉంది అని అన్నావు కదా, అడిగిన దానికి సమాధానం చెప్పు. నేను నీకు ఏమవుతానని గిఫ్ట్ తీసుకొచ్చావు? ఆ మాట చెప్పడానికి మాత్రం నోరు పెగలదు. నువ్వేమో గిఫ్ట్లు ఇస్తావు, అది మీ నాన్నకు తెలుస్తుంది. అదిగో మా వాడి సంపాదనంతా శాంతం నాకిస్తున్నారు అని అంటాడు. ఇద్దరి మధ్య ఏదో ఒక గొడవ స్టార్ట్ చేస్తాడు. నువ్వేమో ఫ్రెండ్షిప్ తప్ప ఏమీ లేదని వెళ్ళిపోతావు. కేవలం మన ఇద్దరి మధ్య ఉన్నది ఫ్రెండ్షిప్పే అని అనుకున్నప్పుడు ఈ గిఫ్ట్లు ఎందుకు అని అంట. నాదేమన్నా బబ్లు గడి వయసు అనుకుంటున్నావా? చాక్లెట్లు బిస్కెట్లు ఇస్తే బావా బావా అని నీ చుట్టూ తిరగడానికి. హే, ఇది తీసుకుంటావా తీసుకోవా? ఈ గిఫ్ట్ నాకెందుకు ఇస్తున్నావు? నేను నీకేమవుతానని ఇస్తున్నావు అది చెప్పు, అప్పుడు ఆలోచిస్తా. హే, అవన్నీ కాదు, ఇప్పుడు నువ్వు తీసుకుంటావా లేదా? ఏంటి ఏంటి బెదిరిస్తున్నావా? లేకపోతే ఇప్పుడు నిన్ను ప్లీజ్ ప్లీజ్ అని బతిలాడాలా ఏంటి? తీసుకో. రాను రాను ఓవర్ యాక్షన్ ఎక్కువైపోతుంది. అవును, నాకు ఓవర్ యాక్షన్ చేయడమే వచ్చు. అందరి ముందు రాముడు మంచి బాలుడు అన్నట్టు నటించడం నాకు రాదు. ఇదిగో లాస్ట్ అండ్ ఫైనల్ గా అడుగుతున్నాను, తీసుకుంటావా తీసుకుపోమంటావా? తీసుకుపోతావా? తీసుకుపో. ఎవరికంట? ఓ పొగరు చూపిస్తున్నాడు, పొగరు. దీన్ని కోర్త దీనికి హెడ్ వెయిట్ బాగా ఎక్కువైపోయింది. నేనేమైనా ఊరు చేస్తున్నానా? మరి నేనేమవుతానని గిఫ్ట్ తీసుకొచ్చాను అడిగితే సమాధానం చెప్పాలి కదా. అందరి ముందు చెప్పడానికి ధైర్యం చాలకపోవచ్చు, కనీసం నా ముందైనా చెప్పాలి కదా. గిఫ్ట్ నిజంగా తీసుకుని వెళ్ళిపోయాడా? అక్కడే వదిలేసి వెళ్ళిపోయాడా? చూద్దాం. వెళ్ళిపోయాడా? అమ్మా, గిఫ్ట్ ఇక్కడ పెట్టాడుగా. సచ్చినోడు, టేస్ట్ బానే ఉంటుంది, అందుకే కదా నన్ను లవ్ చేస్తున్నాడు. వేదా, నేను ప్రేమిస్తున్నానని ఒక్క మాట చెప్పి అందుకే గిఫ్ట్ తెచ్చాను అని దానికి బదులుగా ఒక ముద్దడికి తీసుకోవచ్చు కదా. ఏమి తెలీదు చదవకి. వాడి తొలి సంపాదనతో నాకు తెచ్చిన గిఫ్ట్ బాగుంది. దొంగ మొహంది, పైకి మాత్రమే కోపంగా ఉన్నట్టు బిల్డప్ ఇస్తుంది. నేను తనని లవ్ చేస్తున్నానని కొత్తగా చెప్పాలా? అర్థం కాదా తనకి? ఇలాంటి సిచ్యుయేషన్ ఇంకోసారి వస్తే గనక భయపడేది లేదు, గట్టిగా కౌగిలించుకొని ముద్దు పెట్టేసుకోవాలి. ఎవరు అక్కడ? అదే ఎవరది?